ప్రాక్టీస్ చేస్తున్నాను లాస్ట్ 6 మంత్స్ నుంచి. ఫస్ట్ అటెంప్ట్ లో పాస్ అయ్యాను మేడం. ఓన్లీ ఫర్ యూ. అమ్మా ఎంత తెలుసమ్మా, నేను ట్రేడింగ్ లో డబ్బులు పెట్టినానమ్మా. ఇప్పుడు ఎవ్రీ మంత్ 10,000 వస్తుందమ్మా నాకు ఎవ్రీ మంత్. సో డోంట్ స్టే దేర్ వేర్ ఎవర్ యు ఆర్. ఇదే నేర్చుకున్నాను, అయిపోయింది, నేర్చుకున్నది వేరు, నా పాత్ర వేరు అనేది పాత్ర క్లీన్ జరగాల్సిందే, కొత్త ఎనర్జీస్ వెళ్ళాల్సిందే. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్. లక్ష్మి చెప్తలే, లవ్ యూ సో మచ్. సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ మేడం. నేను మ్యాజిక్ బాస్ లో నేను ఇక్కడ డ్రైవింగ్ యూకే లో ఉంటాను మేడం. డ్రైవింగ్ టెస్ట్ రాయడానికని ప్రాక్టీస్ చేస్తున్నాను లాస్ట్ 6 మంత్స్ నుంచి. ఫస్ట్ అటెంప్ట్ లో పాస్ అయ్యాను మేడం. ఓన్లీ ఫర్ యూ. నేను సేమ్ మీరు చెప్పినట్టే చేస్తున్నాను. మా హస్బెండ్ డ్రైవింగ్ లెసన్ రోజు సేమ్ వచ్చేసినట్టు రాసుకొని నేను హోపోనోపోనో చేస్తూ ఇట్లా రాసుకొని నేను పాస్ అయ్యాను అని చెప్పండి. నేను మీకు 2,500 పే చేశాను మేడం. నేను 1.5 lakh ఖర్చు చేశాను నా డ్రైవింగ్ లైసెన్స్ కు. అంటే గంటకి 4,000, 2 hours తీసుకుంటాడు డైలీ. ఇప్పుడు ఫెయిల్ అయితే మళ్ళీ నేను ఎంత పెట్టాలి, టైం పెట్టాలి. సో మీలో ఎవరు చెప్తున్నారు నువ్వు మీరు చేయలేరని? వాళ్ళందరినీ క్లీన్ చేసుకోండి అంతే. చిన్నది కేవలం నేను హోపోనోపోనో మీ వల్లే నేను ఇది సాధించగలిగాను. లేదు అంటే నేను చాలా టెన్షన్ గా భయం మధ్యలో అసలు కేవలం మీ. అండ్ హర్షిత మేడం కూడా ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. హర్షిత మేడం కూడా థ్యాంక్స్. ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తూ నేను ఎలా చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. హర్షిత కూడా థ్యాంక్స్ చెప్పండి. అండ్ ముఖ్యంగా లక్ష్మి గారికి ఒక్క నిమిషం మీరు కంగ్రాచులేషన్ చెప్పేప్పుడు. ఓన్లీ డ్రైవింగ్ లైసెన్సే కాదు మేడం, నాకు మనీ కూడా వచ్చినట్టే దీంతో. ఐ నో, అంతే కదా. మీకు కూడా తెలుసా ఈ రోజు లెసన్ కి లక్ష్మి గారు చెప్పడానికి అన్న టాలెంట్ ఏదైనా ఉందా? డిఫరెన్స్ తను ఓపెన్ పని చేసుకుంటుంది, ఆన్ గోయింగ్ చేసుకుంటున్నారు. సో ఇప్పుడు ఏం చెప్తున్నారు, తనలో వచ్చిన భయానికి బాధకి ఏది వస్తున్నా అడ్డం ఏం పట్టించుకోవట్లా. తను ఆ బుక్ చూస్తున్నారు, ఓపెన్ పట్టుకుంటున్నారు, అంతే 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 అంతే. సో మీరు అలా చేసుకోవచ్చు. ఇవాళ లెసన్ ఇంకా బాగా క్లారిటీ వచ్చిందా? వెయిట్ ని క్లీన్ చేయాలో ఇంకా స్పీడ్ అప్ అవుతుంది మీ మేనిఫెస్టేషన్స్. సో అందరూ లక్ష్మి గారికి. అండ్ అగైన్ ఇంకొకటి చెప్తున్నా, సరే రేపు చెప్తాను. వాళ్ళే లక్ష్మి గారు. వెరీ గుడ్, అమేజింగ్, వెరీ వెరీ గుడ్. సో ఇంకెవరున్నారు రిజల్ట్ రిజల్ట్ గివర్? ఓకే, నాగా మాధురి గారు మీరు రిజల్టా? ఓకే చెప్పేసేయండి మా, ఫాస్ట్ గా చెప్పేసి. లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ లవ్ యూ మేడం. రిజల్ట్ అంటే మా పాప నిన్న ఆడుకుంటూ చిన్న పాప పడిపోయింది, కాళ్ళు నొప్పి పట్టింది కొంచెం, దండలేకపోతుంది, అసలు చాలా నొప్పి వస్తుంది. పాపకి 8 years పాప. నొప్పి వస్తుంది అనేది హాస్పిటల్ తీసుకెళ్ళాం. చూసిన తర్వాత మేబీ క్రాక్ ఇచ్చి ఉండొచ్చు అనేసి అన్నా. నాకు చాలా భయం వేసింది. స్ట్రీమ్ చెప్పుకున్నాను, ఓపెన్ అప్ చేసుకున్నాను, ఎక్స్రే తీశారు, ఏమీ లేదు. నేను అనుకున్నా మనసులో జస్ట్ ఆయింట్మెంట్ ఇచ్చి టాబ్లెట్స్ చాలా దేవుడు, అలాగే ఆయింట్మెంట్ ఇచ్చి టాబ్లెట్ ఇచ్చారు. లుక్ ఎట్ దట్, అమేజింగ్ అమేజింగ్ అమేజింగ్. సో మీలో ఉన్న కంగారుని తీసేయగానే ఆ పాప లేచి టిక్ 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 అని నడుస్తుంది. మీకు అదొక్కటి కూడా అర్థమైతే ఇంకా బాగుంటుంది. ఓకే, మీలో ఉన్న వాటిని తీసేయచ్చు. ఎస్ తల్లి శిరీష చెప్పమ్మా. నాకు బిజినెస్ లో డబ్బులు కంటిన్యూస్ గా వస్తా ఉన్నామ్మా, కాకపోతే అది నిలవట్లేదమ్మా. కానీ ఎందుకు అనేసి నేను నిన్న చేశానమ్మా. నేను ఇన్నర్ చైల్డ్ మీరు రూమ్ లో కూర్చొని రాయమన్నారు కదా, అది నిన్న కూర్చొని రాశానమ్మా. ఒక్కటి నిన్న కూర్చొని ఎందుకు ఇలా అవుతావు అనేసి అడిగితే, నేను పుట్టినప్పుడు కాళ్ళు నాకు 2 అటాచ్ ఉన్నాయి కదమ్మా, ఆపరేషన్ చేసేదానికి అందరూ మా తాత వాళ్ళు ఏమన్నారంటే, ఆపరేషన్ చేసే అంటే వస్తుందో రాదో కాళ్ళు, డాక్టర్ చెప్పారంట ఇంజక్షన్ వేసేయండి, అది వస్తుందో రాదో అమ్మాయి కదా అని. అంటే అది ఉండిపోయిందమ్మా. డబ్బులు ఊరికే ఖర్చు అవుతుంది, వస్తుందో రాదో అని చెప్పారంట. లేకపోతే వస్తా అక్కడ నీళ్ళల్లో వేసేసి వచ్చేయండి, అమ్మాయిని తెచ్చుకొని మనము ఒకవేళ కాలు రాకపోతే ఇదవుతుంది, మళ్ళీ అది మనం చూసుకోలేము, డబ్బులు ఖర్చు అవుతుంది అని అలా అన్నారంట. అది అసలు నేను 2 years క్లాస్ లో నేను అన్ని రాసి కాల్ చేస్తాను, ఏముంది ఎందుకు నా డబ్బులు నిలవట్లేదు అనేసి నిన్న రూమ్ లో కూర్చొని రాస్తే ఎంత ఏడ్చానంటే బాగా అమ్మా. అసలు ఇన్నర్ చైల్డ్ నేను పుట్టిన వెంటనే మా నాన్న డబ్బులు లేదు అనేసి హాస్పిటల్లో వదిలేసి వెళ్ళిపోయి మళ్ళీ వస్తానన్నారంట.
2 days డబ్బులు తర్వాత మా తాత పే చేసేసి తీసుకెళ్లారంట. ఆ మెమరీ ఉండిపోయింది నిన్నమ్మ. అది నిన్న రాసి కాల్చిన తర్వాత నేనెంత ఫ్రీ అయిపోయానంటే నాకు అన్ని రోజుల వరకు ఉనిందమ్మా. అసలు ఆ మంచి ఒక్క అయింది. ఈ క్వార్టర్ టైం కి ఫ్రీ అయిపోయావు శిరీష. మొత్తం మేనిఫెస్టేషన్. అసలు అమ్మా ఎంత తెలుసమ్మా, నేను ట్రేడింగ్ లో డబ్బులు పెట్టినానమ్మా. ఇప్పుడు ఎవ్రీ మంత్ 10,000 వస్తుందమ్మా నాకు, ఎవ్రీ మంత్ అలా. కానీ వస్తా ఉందమ్మా, కానీ అది నిలవట్లేదు, దేనికో దానికి వెళ్ళిపోతుంది. అసలు మీరు చెప్పిన లెసన్ నిన్న కానీ ఇవాళ కానీ నేను నిన్న కూర్చొని రాస్తే నాకు వచ్చే లెఫ్ట్ హ్యాండ్ లోనే రాసానమ్మా. మళ్ళీ నేను చెప్పాను కదమ్మా, నేను డబ్బులు అదే నేను చెప్పకుండా తీసుకుంటాను, ఆ సిగ్గు అది మొత్తం రాసేసానమ్మా. నాకు నేను ఎంత ఫ్రీ అయిపోయానంటే నాకు అసలు అంతే అంతే. ఏం లేదు, ఈ బుక్ లో ఈ 9 క్యారెక్టర్స్ తీసుకొని దాంట్లో ఏముందో చూసుకుంటే చాలు, వాటిని క్లీన్ చేసేస్తే డబ్బులే డబ్బులు. ఇది అన్ని సూపర్ అమ్మా. అసలు నిజంగానే చాలా 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 థ్యాంక్స్. నేను ఇన్ని రోజులు క్లాస్ లో ఏదొక్క చిన్నది మిస్ అయ్యాను అనేది నాకు నిన్న తెలిసిందమ్మా. అన్వర్ది అనే ఫీలింగ్ పడిపోయింది కదా, అన్వర్ది అనే ఫీలింగే వచ్చేసింది కదా అప్పుడు. అది రీస్టోరీ రాశానమ్మా. రీస్టోరీ రాసినప్పుడు అసలు అంటే హాస్పిటల్లో నర్స్ నేను ఎత్తుకొని తీసుకెళ్లిపోతాను మీకు వద్దుకుపోతే అని, మీరు ఇంజక్షన్ వేసి చంపేయమన్నారు కదా, ఇంత బాగుంది అమ్మాయి నేను తీసుకెళ్లిపోతానా అనేసి అని అంతా చెప్పారంట. అది మొత్తం గుర్తొచ్చిందమ్మా. అది లెఫ్ట్ హ్యాండ్ లో మొత్తం రాసేసి రీరైట్ రాస్తే మా నాన్న మా తాత వాళ్ళంతా మా ఇంటి మహాలక్ష్మి నేనెందుకు ఇస్తానని అలా రీరైట్ రాసేసిన తర్వాత దాని ఫేస్ చూస్తే ఎంత నవ్వుతోందంటే చిన్న పాయింట్ ఎక్కడ మిస్ అయ్యాను అనేది నాకు నిన్న అర్థమైందమ్మా. అమేజింగ్ అమ్మా. థ్యాంక్ యూ. మా శిరీష్ నేనే ఆపాలి, ఎందుకంటే దట్ ఈస్ అ వాటర్ ఫౌంటైన్. అది అసలు ఇంకా ఆగదు, అది ఇంకా వెళ్తూనే ఉంటుంది. లవ్ యూ సో మచ్ శిరీష, లవ్ యూ సో మచ్. సో డోంట్ స్టే దేర్ వేర్ ఎవర్ యు ఆర్. ఇదే నేర్చుకున్నాను, అయిపోయింది, నేర్చుకున్నది వేరు, నా పాత్ర వేరు అనేది. పాత్ర క్లీన్ జరగాల్సిందే, కొత్త ఎనర్జీస్ వెళ్ళాల్సిందే. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్. లవ్ యూ. సీ యూ టుమారో పిల్లలు.